తెలుగుదేశం వచ్చేద్దండి. తెలుగుదేశం వచ్చేస్తుందా? మరి జగన్ కూడా 3000 పెన్షన్ ఇస్తానని రావాలి ఇచ్చేయడం అనుకో. మీరు ఆధార్ నాకు ఆధార్ పెట్టినోడైనా మీ ఆధార్ మాకు మళ్ళీ కంటికి ఆపడతారా మీరు? మరి జగన్ మరి అన్ని ఊర్లు తిరుగుతున్నాడు కదా ర్యాలీ అని. తిరుగుతాడండి. నేను అదే తీసాను, కుప్పను ఊసాను, ఎవరు ఆపాలండి నాకు అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ నాకు ఆయన వస్తున్నాడు, నేను రైతులకి చాలా మంచి చేస్తాను, ఉపాధి కూలీ పనులు చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ మంచిగా పథకాలు పెడతాను, బాగా చూసుకుంటాను అంటారండి. అలసం దగ్గరికి వచ్చింది కాబట్టి రకరకాల మనిషి చంద్రబాబు హయాంలో కడుపు నిండా అన్ని పథకాలు సక్రమంగా ప్రజలకు అంతే అంటున్నారు. అంటే మాకు కడుపు నిండిదే కావాలి, మాకేమొద్దు. రేపో మాపో మేము సత్తామండి. ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు కడుపు నిండా పెడుతుండే మాకు. ఇంకా అయినే 5 రూపాయలు పోయినండి. 5 రూపాయలు పోయినా మాకు తెలుగుదేశం కావాలండి. అంతే అండి. మాకు డబ్బులు ఇస్తున్నారు, ఇంకో ఏ గట్ల పెంచారు, మాకు చంద్రబాబు నాయుడు కావాలా. అది బాబాయ్ గారు, మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సీనియర్ నాయకుడు, తర్వాత రాష్ట్రం చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. అలా దాని మీద ఒక తావులో నడిపించాలంటే చంద్రబాబు నాయకుడు అయితే మాత్రం దీన్ని సమర్థవంతంగా నడిపించగలడము. అభివృద్ధి కుంటుపడిందని ప్రతిపక్షాలు, రాష్ట్రం ఆదాయం లేనప్పుడు కుంటుపడకపోతే ఏం చేస్తుంది? అటువంటి దాన్ని కూడా ఏ లోటు లేకుండా చేస్తారు కదా. అందుకని ఆదాయం లేదంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు కొంతకాలంలో రాబోతున్నాయి అనగా ఇప్పుడు పెన్షన్ ఒక 1000 రూపాయలు పెంచడం, డ్వాక్రా మహిళలకి 10,000 ఇస్తానడం, ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపై మీరే అలా ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే గతంలో నుంచి చేద్దాం అనుకున్నాడు, కాకపోతే మోడీ నమ్మాడు. మోడీ 4 సంవత్సరాలు కూడా తిప్పుకుని చంద్రబాబు నాయుడికి అన్యాయం చేశాడు. అందుకని ఈ సంవత్సరం ఆయన చేయాల్సి వస్తుంది. లేకపోతే ఈ పథకాలన్నీ ఎప్పుడో పెట్టినాం అంటే మోడీ చేసిన మోసం వల్ల చంద్రబాబు నాయుడు లేట్గా పెట్టాల్సి వచ్చింది. కొత్త పార్టీలకి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? అంటే ప్రతిపక్ష నేత జగన్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? జగన్ రావడానికి వచ్చి ఏం చేయగలడు? ఏముంది అక్కడ చేయడానికి? అంటే ఇంత పెద్ద సీనియర్ నాయకుడిని కాదని రావడానికి చాలా కష్టం. రాలేడు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని వస్తున్నారు. సో ఆయన సభలకి కూడా ప్రజలు భారీగానే హాజరు కావడం జరుగుతుంది. యూత్ లో ఎక్కువ క్రేజ్ ఉంది ఆయనకి. ఆయన గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? ఆయన గెలిచి ఛాన్స్ ఉండడానికి ఆయనకి ఏ విధమైన అనుభవం లేదు, నెంబర్ 1. కాబట్టి ఏవో 2-3 సీట్లు వస్తే రావచ్చు, అంతకన్నా మాత్రం ఏమీ గెలుపొందలేడు. సీఎం అయ్యే అవకాశాలు మాత్రం లేవు. అంటే చంద్రబాబు పవన్ కలిపి ఆడుతున్న డ్రామా ఇది. బయటికి వెళ్తే ఒకవేళ అన్ని రాజకీయ ఎత్తుగడలండి ఎన్ని, అంతే తప్ప అవకాశం కోసం మాట్లాడడం తప్ప దాంట్లో ఏమో ఎంత మాత్రం నిజం లేదు. చంద్రబాబు రావాలి, ఎందుకంటే రాకపోతే రాష్ట్రానికి అభివృద్ధి చెందదు, రాజధాని అవ్వదు. అంటే అలాంటప్పుడు ఎవరిని వచ్చినా ఏం చేయలేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.